జమ్మూ కాశ్మీర్లో హై అలర్ట్ కంటిన్యూ అవుతోంది. జమ్మూలోని పలు ప్రాంతాల్లో మరిన్ని ఉగ్రదాడులు జరగొచ్చన్న హెచ్చరికలతో ఇండియన్ ఆర్మీ అలర్ట్ అయింది. జేకేలోని జైళ్లపై ఉగ్రదాడి జరిగే అవకాశం ఉందని నిఘా వర్గాల సమాచారం. జమ్మూ కాశ్మీర్లోని జైళ్లలో పలువురు హై ప్రొఫైల్ ఉగ్రవాదులున్నట్టు తెలుస్తోంది. వారి కోసం ఓవర్ గ్రౌండ్ వర్కర్లు, స్లీపర్ సెల్ సభ్యులు జైళ్లపై దాడులు చేయొచ్చని తెలిపాయి నిఘా వర్గాలు. దీంతో భద్రతా బలగాలు అలర్ట్ అయ్యాయి. జైళ్ల దగ్గర భద్రతను కట్టుదిట్టం చేశాయి. సిఐఎస్ఎఫ్ పోలీసులు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. జమ్మూ కాశ్మీర్లో హై అలర్ట్ పై మరిన్ని డీటెయిల్స్ అందిస్తారు అనిల్ యాదవ్. అనిల్, డీటెయిల్స్ ఏంటి? చంద్రిక, జమ్మూ కాశ్మీర్లో హై అలర్ట్ కొనసాగుతుంది. అక్కడ సిఐఎస్ఎఫ్కు సంబంధించినటువంటి పోలీసులు కూడా పహారా కాస్తూ అనువనువున కూడా జల్లెడ పడుతున్నారు. ఇక ఏదైతే ఈ పహల్గామ్ ఉగ్రదాడి జరిగినటువంటి రోజు నుంచి ఇప్పటి వరకు కూడా రోజు రోజుకి పరిణామాలు తీవ్రం దాల్చుతున్నాయి. కాబట్టి ఇక్కడ పూర్తిగా కూడా హై అలర్ట్ ఇంకా కొనసాగుతుంది. ఇక జమ్మూ కాశ్మీర్లో ఉన్నటువంటి హై ప్రొఫైల్ ఉగ్రదాడులకు సంబంధించి, ఉగ్రవాదులకు సంబంధించి కూడా పోలీసులు నిఘా పెట్టారు. ఎక్కడ ఏమైనా జరగచ్చు, జమ్మూలో ఉన్నటువంటి పలు జైళ్లపై కూడా దాడి చేసే అవకాశం ఉంటుంది అనేటువంటి ఒక సూచనలు ఉన్నాయి. పోలీసులు కూడా అనుమానిస్తున్నారు. కాబట్టి సిఐఎస్ఎఫ్ పోలీసులు మాత్రం పూర్తిగా జమ్మూ కాశ్మీర్లో ఉన్నటువంటి ప్రాంతాలన్నీ పలు సెక్టర్లో కూడా పూర్తిగా కూడా హై అలర్ట్ ప్రకటించి ప్రతిదీ కూడా ఏం అనుమానం వచ్చినా కూడా అక్కడ ప్రతిదీ కూడా ఒక క్షుణ్ణంగా పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి. ఇక ఇప్పటికే యుద్ధ నౌకలు కానీ, తర్వాత ఎయిర్ ఫోర్స్కి సంబంధించి కానీ, త్రివిధ దళాలకు సంబంధించినటువంటి సైన్యం కూడా పూర్తిగా సెలవులు రద్దు చేశారు. అందరూ కూడా అలర్ట్ అయ్యారు. అన్ని డిపార్ట్మెంట్లు కూడా అలర్ట్ చేశారు. ఇక వరుసగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా త్రివిధ దళాలకు సంబంధించినటువంటి అధిపతులతో కూడా భేటీ అవుతున్నారు. మొన్న నేవీతో అయ్యాడు. నేవీ అధిపతితో నిన్న ఎయిర్ ఫోర్స్ చీఫ్తో కూడా సమావేశమైనటువంటి పరిస్థితి. అంటే యుద్ధం వస్తే మనం ఇలా ఉన్నాం, ఇంత రెడీగా ఉన్నాం, ఇంత అలర్ట్గా ఉండాలంటూ కూడా సూచనలు ఇస్తున్నారు. ఇక నిన్న రక్షణ శాఖ మంత్రి కూడా కామెంట్స్ చేశారు. భారత్ పైన దాడి చేసిన వారిని, ఎవరైనా కూడా ఉపేక్షించేది లేదు. దానికి ధీటుగానే సమాధానం ఇస్తాం, ఖచ్చితంగా సమాధానం చెప్పే తీరుతామంటూ కూడా పరోక్షంగానే చెప్పినటువంటి వ్యాఖ్యలు ఒక సభలో నిన్న రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ కూడా వ్యాఖ్యలు చేశారు. మొత్తానికైతే ఈ జమ్మూ కాశ్మీర్లో మాత్రం ఇంకా హై అలర్ట్ కొనసాగుతుంది. ఏదైతే పుల్వామా అంతకుముందు జరిగినటువంటి పుల్వామా కానీ, రౌజరీలో జరిగినటువంటి ఉగ్రదాడులకు సంబంధించి కూడా పూర్తిగా సమాచారం రాబడుతున్నారు. ఇక ఖచ్చితంగా ఇంకా ఎన్ఐఏ రిపోర్టు కూడా ఇంకా దర్యాప్తు చేస్తుంది. ఎన్ఐఏ రిపోర్టు కూడా ఇంకా కేంద్ర హోంమంత్రిత్వ శాఖకి రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. ఇంకా అది చేయలేదు. కానీ మాత్రం జమ్మూ కాశ్మీర్లో మాత్రం హై అలర్ట్ కొనసాగుతుంది. ఇండియన్ ఆర్మీకి సంబంధించి కూడా పూర్తిగా అలర్ట్ అయినటువంటి పరిస్థితి. ఇక ఓవర్ గ్రౌండ్ వర్కర్లకు సంబంధించి కూడా అక్కడ ఏదైతే ఈ ఉగ్రదాడికి సంబంధించి ఆయుధాలను దాచిపెట్టడానికి ఒక బేతాల్ అనే ఒక లోయ ఉంటుంది. ఆ లోయలో సామాగ్రికి సంబంధించినటువంటి ఏదైతే పరివాహక ప్రాంతాలు, ఈ పహల్గామ్ జరిగినటువంటి ప్రాంతంలో, ఉగ్రదాడి జరిగినటువంటి ప్రాంతంలో మాత్రం పూర్తిగా అక్కడ ఉన్నటువంటి లోయలు కానీ, కొంత కొండ చర్యలకు సంబంధించి కానీ, అక్కడ ఏదైతే గుహలాగా ఉంటాయో వాటన్నిటిని కూడా పోలీసులు ప్రత్యేకంగా పరిశీలిస్తున్నారు. ప్రత్యేక నిఘా పెట్టారు. త్రివిధ దళాలకు సంబంధించి మాత్రం ఇప్పటికే రిహార్సల్ పూర్తి చేశారు. అటు ఎయిర్స్ కానీ, ఇండియన్ ఆర్మీకి సంబంధించి కానీ, నేవీకి సంబంధించి కానీ పూర్తిగా కూడా సైన్యానికి సెలవులు రద్దు చేసి మాత్రం ఈ హై అలర్ట్ అయితే కొనసాగుతుంది. ఏ క్షణమైనా ఎప్పుడైనా ఏదైనా జరగవచ్చు అన్నటువంటి వార్తలు వస్తున్నాయి. కాబట్టి ఖచ్చితంగా నిన్న మంత్రి కూడా చెప్పారు. కాబట్టి ఖచ్చితంగా ధీటుగానే సమాధానం ఇస్తామని చెప్పారు. కాబట్టి పూర్తిగా కూడా జమ్మూ కాశ్మీర్ ఇంకా హై అలర్ట్ జోన్లోనే ఉంది. స్లీపర్ సెల్ సభ్యులను కూడా పూర్తిగా అక్కడ పరిశీలిస్తున్నారు. వారి నుంచి సమాచారం కూడా తీసుకుంటున్నారు అక్కడ ఉన్నటువంటి జమ్మూ కాశ్మీర్కి సంబంధించినటువంటి సిఐఎస్ఎఫ్ పోలీసులు. పూర్తిగా భద్రతా బలగాలు మాత్రం అలర్ట్ అయ్యాయి. పిఓకేకి సంబంధించినటువంటి అక్కడ ఉన్నటువంటి పబ్లిక్తో పాటు అక్కడ ఉన్నటువంటి ఏదైతే పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ పైన కొంత ఎక్కువగా దాడి చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తుంది. కాబట్టి అక్కడ కూడా అలర్ట్ చేశారు. మొత్తానికైతే జమ్మూ కాశ్మీర్ ఇంకా కూడా చాలా నిర్మానుష్యంగా అక్కడ ఉన్నటువంటి ఏదైతే పర్యాటక ప్రాంతాలు ఉంటాయో అవన్నీ కూడా బోసిపోతున్నాయి. మొత్తం
పోలీసుల గుప్పిట్లో జమ్మూ కాశ్మీర్ ఉండేది. మొత్తం సెంట్రల్కి సంబంధించినటువంటి ఫోర్స్ పూర్తిగా కూడా డిప్లాయ్ చేశారు. ఎక్కడికక్కడ అక్కడ ఎవరికి ఏ కొంత అనుమానం వచ్చినా కూడా వారిని ఖచ్చితంగా పరిశీలిస్తున్నారు, అనుమానిస్తున్నారు, వారి నుంచి ఏమైనా సమాచారం లాగబడుతున్నారు. సో మొత్తానికైతే జమ్మూ కాశ్మీర్ ఇంకా కూడా హై అలర్ట్ కొనసాగుతుంది. అందరూ వివిధ దళాలకు సంబంధించి కూడా పూర్తిగా అక్కడ జమ్మూ కాశ్మీర్ తమ గుప్పిట్లోకి తీసుకున్నారు. ఇక ఈ వరుస భేటీలు కూడా కొంత, ఎందుకంటే ఫర్దర్గా ఇంకేమన్నా డెవలప్ ఉంటుందా ఇప్పుడు ఏ క్షణమైనా, ఎందుకంటే ఇప్పటికే పాకిస్తాన్ పైన చాలా పరోక్షంగానే ఒక యుద్ధం నడుస్తుందనే చెప్పవచ్చు. అన్ని రకాల సేవలు కూడా నిలిచిపోయాయి, అటు వాణిజ్య పరంగా కానీ నీటి పరంగా కానీ. సో ఇట్లాంటివన్నీ కూడా ఆపివేశారు కాబట్టి సో ఖచ్చితంగా ఎప్పుడు ఏదైనా జరగచ్చు అనేటువంటి క్రమంలో ఖచ్చితంగా జమ్మూ కాశ్మీర్ మొత్తం కూడా పూర్తిగా అలర్ట్ అయిపోయింది. హై అలర్ట్ ఇంకా కొనసాగుతూనే ఉంది చంద్రిక.